కెనడా ఇప్పుడు భారత్కు కొత్త తలనొప్పిగా తయారైన దేశం. ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిన పాకిస్తాన్ తర్వాత ఇప్పుడిప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాదులకు కేరాఫ్గా మారిన కెనడాపై ఇండియా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కెనడా టెర్రరిస్టులకు అడ్డాగా మారుతుందన్న ఆలోచనలో భారత్తో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అమెరికా కూడా ఇప్పుడు కెనడా నుంచి సెక్యూరిటీ రిస్కులను ఎదుర్కొంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అప్పుడే అధికార బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత కీలక బాధ్యతలు ఎవరు తీసుకోవాలన్నది నిర్ణయం తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే టామ్ హోమన్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. దేశ సరిహద్దుల భద్రత బార్డన్జార్ కు ఆయన్ను నియమించారు. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించగానే బార్డన్జార్ కానున్నారు టామ్. అలాంటి టామ్ ఇప్పుడు కెనడాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అమెరికాలోని ఉగ్రవాదులు చొరబడేందుకు కెనడా గేట్ వేలా ఉండకూడదంటూ వార్నింగ్ చేస్తున్నారు. ఈ టామ్ హోమన్ ఇప్పుడు రావటం కెనడాపై ఫోకస్ చేశారు. కెనడా బార్డర్ సేఫ్ కాదని చెప్తున్నారు. అక్కడ సెక్యూరిటీ చాలా వీక్ గా ఉందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు హ్యూమన్ స్మగ్లింగ్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఈ సమస్యలన్నిటిని పరిష్కరించేందుకు కొన్ని కఠిన చర్యలు తప్పవంటున్నారు టామ్. కెనడా నుంచి అమెరికాకు ఇల్లీగల్ గా మనుషులను తరలించేందుకు ఒక్కొక్కరి నుంచి $1500 నుంచి $6000 వరకు ఛార్జ్ చేస్తున్నట్లు రిపోర్టులు చెప్తున్నాయి. సో ట్రంప్ అధికారంలోకి రాగానే కెనడాలో అంతా అంటిముట్టినట్టుగానే ఉండే అవకాశం అయితే కనిపించడం లేదు.